కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా తగ్ లైఫ్. ఈ సినిమా గురించి చాలా మందికి కూడా తెలియని 7 ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. తగ్ లైఫ్ కథ మొదట అమర్ హైన్ అనే సినిమా కోసం రాశారు. తర్వాత మణిరత్నం ఆ కథను తన సొంతంగా అనేక మార్పులు చేసుకున్నారు. మొదట తగ్ లైఫ్లో రవిమోహన్, దుల్కర్ సల్మాన్లను తీసుకోవాలని అనుకున్నారు. తర్వాత వాళ్ళ స్థానంలో శింబు, అశోక్ సెల్వన్లను తీసుకున్నారు. కమల్, మణిరత్నం మాత్రమే కాదు, చాలామంది నటులు తగ్ లైఫ్ ద్వారా మళ్ళీ కలిశారు. విరుమాండి తర్వాత కమల్, అభిరామి, అలాగే వినయ్ తాండి వరువాయ తర్వాత శింబు, త్రిష కలిసి నటించారు. నాయకన్ సినిమాతో ఈ మూవీకి కొన్ని పోలికలున్నాయి. 2 ముఖ్య పాత్రల పేర్లు శక్తివేల్, నాయకర్. కథ గ్యాంగ్స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇవన్నీ నాయకన్ మూవీతో తగ్ లైఫ్ సినిమాకున్న పోలికలు. మణిరత్నం నవలలు, సాహిత్యం, పురాణాల నుంచి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. దళపతి, రావణన్, మహాభారతం, రామాయణం ఆధారంగా తీసిన సినిమాలు. ఈ సినిమాను మాత్రం షేక్స్పియర్, మెక్బెత్ నవల ప్రేరణతో తీశారని అంటున్నారు. జూన్ 5న తగ్ లైఫ్ రిలీజ్ ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కమల్ విక్రమ్ జూన్ 3న విడుదలై పెద్ద హిట్ అయిపోయింది. జూన్ 2న మణిరత్నం పుట్టినరోజు కూడా ఉంది. తగ్ లైఫ్ను 2018 వచ్చిన చెక్క చీవంతవానం తెలుగులో నవాబ్ అనే సినిమాతో పోలిస్తున్నారు. ఇది కూడా ఒక క్రిమినల్ కుటుంబంలో అధికార పోరాటాల గురించి రూపొందింది.